వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి లోకేష్ గారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే పాపం రాష్ట్రంలో ఏమి పని పాట లేదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని పనులు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులకి ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు అవాస్తవాలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏదైతే ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి ఏమి ఇస్తున్నారో తెలియదు, కానీ నిజంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక మెంటల్ హాస్పిటల్ పెట్టి వీళ్ళందరినీ దాంట్లో జాయిన్ చేపిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పైన కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ ఏం మాట్లాడుతున్నారంటే, నేను చూసిన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అమరావతి క్యాపిటల్గా ఉండాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి, మావిగన్కి సపోర్ట్ చేయాలనుకుంటే వైసీపీ నాయకులకి ఓటు వేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు అమరావతి మన రాజధానిగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడినప్పుడు 14-19 టైంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేచి అసెంబ్లీలో మేము అమరావతిలో రాజధాని పెట్టడానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము, మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజధాని పనికిరాదు, నాకు 3 రాజధానులు కావాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు లేదు 3 కాదు, ఎక్కడైతే నేను మావిగన్ అని చెప్పి అంటానో అక్కడ నాకు అమరావతి క్యాపిటల్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు నిజంగాంటే ఈ వైసీపీ నాయకులు రాయలసీమలో ఉన్న వాళ్ళు రాయలసీమ ఎత్తుపోతులు అంటే అందరు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. రాయలసీమకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు, రాయలసీమకి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అని. మరి నిజంగా రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే అమరావతిలో ఒకవేళ క్యాపిటల్ కాదు అంటే మీ పార్టీ స్టాండ్ ఏమవ్వాలా? కర్నూలులో రాజధాని పెట్టాలని చెప్పి మాట్లాడాలా? ఎందుకు కర్నూలు గురించి ఎవరు మాట్లాడట్లేదు? రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులు రాయలసీమలో రాజధాని పెట్టమని ఎవడు అడగట్లా, కానీ వీళ్ళకి రాయలసీమ మీద ప్రేమ ఉందంట. ఎత్తుపోతుల పథకం గురించి మాట్లాడుతూ వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా రాయలసీమకు కానీ రాష్ట్రానికి కానీ నష్టం చేసి ద్రోహం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి 30-40 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగేస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పరిశ్రమలు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఇబ్బందులు ఉన్నా కూడా రోడ్లు కాలువలు అన్ని విధాలుగా మనం ముందుకెళ్ళి ఈరోజు పోటాపోటీ పడి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం ఉండాలని చెప్పి పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు. ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, నా తండ్రిని చంపింది చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతాడు, మా బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడతాడు, ఇంకో రోజు వచ్చి మావిగన్ అంటాడు. నిజంగా మెంటల్ స్టేటస్ ఆయన గురించి మాకు కూడా పాపం నాకు చాలా జాలేస్తుంది. ఎక్కడ ఆయనకి మెంటల్ స్టేటస్ ఇబ్బంది పడుతున్నాడో ఏంటనేది డౌట్ వస్తుంది. అందుకే ఆయన ఏదైతే ఆయన మెంటల్ ఇల్నెస్ వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా అంటించినట్టున్నారు. అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఒక వైసీపీ నాయకులకు ఒక మెంటల్ హాస్పిటల్ పెట్టిస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఏం మాట్లాడాలో తెలియకుండా మన హోంమంత్రి అనిత గారు కూడా ఆమె ఏదో మేకప్ వేసుకుంటుందని చెప్పి ఆమె మేకప్ గురించి ఆమె వాడే కారు గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలా? ఆమె మేకప్ వేసుకుంటే ఏమి, వేసుకోకపోతే ఏమి, నీకెందుకు అవన్నీ? ఆమె పని చేస్తుందా పని చేయట్లేదా దాని గురించి మాట్లాడు అని. ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళు వేసుకుంటారా మేకప్? మీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్లు వేసుకోరా? సో దయచేసి వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి పక్కన పెట్టి సబ్జెక్ట్ ఉండి
ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే మాట్లాడండి. లేదు అంటే మీ పిచ్చి ముదిరి ప్రజలకి ఇబ్బంది కలగక ముందే మిమ్మల్ని అందరూ మెంటల్ హాస్పిటల్ మేమే పడేస్తాం. సో దయచేసి ఇటువంటి వ్యాఖ్యలకి దూరంగా ఉండి వైసీపీ నాయకులు మీకు ఎట్లా పని పట్టలేదని అర్థమైంది. మిమ్మల్ని ఎవరికి టార్గెట్ కూడా చేసే టైం కూడా మాకు లేదు. బ్రహ్మాండంగా మాకన్నా ఎక్కువ ఫ్రీగా మీరు తిరుగుతున్నారు. సో మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయట్లేదు కాబట్టి పక్కకు పోయి వ్యాపారాలు చేసుకొని బతుకుపోండి. మీరు లేదు మేము తన్ను తింటాము, మేము జైలుకి పోతాము, మేము కొట్టించుకుంటాము తెలుగుదేశం పార్టీ నాయకులతో అనుకుంటే బయటకు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మాకు కూడా ఓపిక మెల్లిమెల్లిగా నశించిపోతుంది. మంచితనము, మానవత్వం, పనులు చేయాలా, రాజకీయం చేసుకోవాలా, కార్యకర్తలను కాపాడుకోవాలా, ప్రజలకి మంచి చేయాలా, రాష్ట్రం బాగుపడాలని ఇప్పటి వరకు మేము కష్టపడుతున్నాం 2 సంవత్సరాలు. ఒక పక్కన మేము ముందుకెళ్తుంటే మమ్మల్ని వెనక్కి లాగడానికి మీరు అందరూ చూస్తున్నారు. సో దయచేసి మీరు తన్నులు తినాలనుకుంటున్నారా, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నారా, బతుకుతారా, లేదంటే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు కూడా ఎవరు కూడా చూసి ఊరుకోమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటే, ముఖ్యంగా మహిళల మీద చేసే వ్యాఖ్యలు మీరు నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి వైసీపీ నాయకులు మరొకసారి మేము హెచ్చరిస్తున్నాము.